నేను నమ్ముతూ ఉన్నాను. మరి సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు తన యొక్క కార్యమును మన ఎడల ఏం చేస్తాడు చెప్పండి? నూతన పరుస్తాడు. ఈ లోకములో అనేక మందికి ఆశీర్వాదకరంగా మనము ఉండుటకు ప్రభు ఎంతగానో కృపను చూపిస్తారు. కనుక ఆయన కృప మీద మనం ఆధారపడాలి. ఆయన కృప ఎలాంటిది అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఆకాశము కంటే ఎత్తైనది అనేటువంటి మాట. కాబట్టి అలాంటి కృప మనము నిర్లక్ష్యపరచకూడదు. ఆ కృపలో మనం భద్రపరచబడాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక బలహీనతతో మరి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, నా కృప నీకు చాలును అనేటువంటి మాట మరి అక్కడ చెప్పబడింది. కనుక మన బలహీనతలో, మన శ్రమలో, మన ఇబ్బందులో, మన అనారోగ్యంలో, మరి మన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకు సరిపోతుందా? సరిపోదా? చెప్పండి. సరిపోతుంది. కాబట్టి దేవుని కృపే ఈరోజు మనం ఇంత క్షేమంగా నడిపించబడ్డకు దేవుని యొక్క కృపే. గడిచిన దినాల నుండి కూడా మనము దేవుని యొక్క లేఖనములు ధ్యానిస్తూ ఉన్నా. మరి దేవుని యొక్క కోపము మానవుని మీద ఏ విధంగా రగులుకుంటూ ఉంది, మానవుని యొక్క అవిధేయత ఏ విధంగా మరి లోకములో కనబడుతూ ఉంది అనేటువంటి విషయాలు దైవజనులు కూడా బోధిస్తూ ఉన్నారు. నిజంగా లాస్ ఏంజల్స్ మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి దశలో వెళ్ళినప్పుడు మరొక రాష్ట్రమే కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఆ విధానం బైబిల్లో మాత్రమే మనం చదివాం. సొదొమ గొమొర్ర పట్టణ, మరి ఆ సొదొమ గొమొర్ర పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం, ఒక ఊరంతా కాలిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నమ్మకం కలగల. ఎంతమందికి అర్థమవుతుందండి ఈ మాటలు? ఒక పట్టణం అంతా కూడా కాలిపోయింది అంటే చాలా మందికి ఏం కలగలేదంట? నమ్మకం కలగలే. ఇది మానవుని యొక్క ఊహలో నుండి పుట్టుకు వచ్చింది, మానవుని యొక్క ఆలోచనలో నుండి పుట్టుకు వచ్చింది, కల్పితము అని కొంతమంది అన్నారు. కానీ జాగ్రత్త గమనించండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక రాష్ట్రమే కొన్ని ఎకరాల్లో కాలిపోయింది. మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు బైబిల్ సత్యము అని బోధపడుతూ ఉంది. బైబిల్ చెప్పేది ముమ్మాటికి కూడా సత్యము అనేటువంటి ఆలోచన ఎవరికైనా వస్తూ ఉంది. కనుక మరి ఇలాంటి దైవ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నందుకు మనం శ్రేష్ఠులు. యేసు ప్రభువారు త్వరలోనే రాబోతున్నారు కనుక వాని క్రియలు చెప్పిన ఆయన ఏమిస్తాడు చెప్పండి? ప్రతిఫలాన్ని ఇస్తాడు, జీతాన్ని ఇస్తాడు. కనుక మనం మన యొక్క క్రియలను సరి చేసుకొని ముందుకు నడిపించబడితే దేవుని యొక్క కోపం మన మీదకు రాకుండా మరి తప్పించబడుతుంది, మనం క్షేమముగా ఉంటాం. నమ్మిన వారు మరొకసారి బిగ్గరగా గనుడైన యేసయ్య నామమును స్తుతిందాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. గడిచిన వారాల్లో నేను తెలియచేసినటువంటి సంగతులు మీద నేను పెడుతూ ఉన్నా. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావురపు రేట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఈ మాట నేను చెప్పి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను గడిచినటువంటి వారాల్లో. జాగ్రత్తగా మరి ఈ ప్రసంగాన్ని ఎంతమంది విన్నారు ఒకసారి మీరు చూపించగలుగుతారా? ఒక టైటిల్ కూడా చెప్పాను. ఏమిటని చెప్పండి? మన దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి రా. అక్కడ ఉంది కదా టైటిల్, చదవండి. గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు? ఈ 25వ సంవత్సరంలో మన చేతుల్లో సరైనటువంటి డబ్బు లేకపోతే, ఆర్థిక పరంగా నలిగిపోతే, మరి వేటకు వెళితే సమృద్ధి లేకపోతే ఎవరికైనా అనిపించిందా ఈ ఇబ్బందులు ఎలా బ్రతకాలి అని, ఈ ఇబ్బందుల్లో ఎలా జీవనాన్ని కొనసాగించాలి అని? ఎటు చూసిన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, చుట్టుముడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? జాగ్రత్త గమనించాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది, భవిష్యత్ దినాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విధానం బైబిల్ ముందుగానే చెప్పింది. యేసు ప్రభువారు తన శిష్యులను ఆయన సిద్ధపరిచినటువంటి తరుణాల్లో ఆయన శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా నీ రాకడకు ముందు ఏం జరగబోతా ఉంది, నీ రాకడ ఎలా ఉండబోతుంది అంటే ఆయన అన్నాడు,
భూకంపాలు జరగబోతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం రాబోతూ ఉంది. కరువులు రాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నామా? చూడట్లేదండి. అన్నీ చూస్తున్నాం. అన్నీ జరుగుతున్నాయి. భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా యేసయ్య రాకడకు సూచనలే. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? కాబట్టి ఇలాంటి సూచనలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభువారు త్వరలోనే రాబోతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన త్వరగానే రాబోతున్నాడు. ఆయన త్వరగా వచ్చి వధువు సంఘమును ఆయన తీసుకొని వెళ్ళిపోబోతూ ఉన్నాడు. తర్వాత 7 ఏండ్లు భూమి మీద శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఆ 7 ఏండ్లు శ్రమలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మానవుడు నడిపించబడతాడు. అయితే దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి వధువు సంఘముగా ఉండేటువంటి సంఘమునంతటిని కూడా 1000 ఏండ్ల పెండ్లు విందు కొరకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతాడండి? మధ్యాకాశంలోనికి. చెప్పండి, ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు? మధ్యాకాశంలోనికి. ఇవన్నీ జరిగే ముందు ఖచ్చితంగా భూమి మీద భూకంపాలు జరుగుతాయి, కరువులు సంభవిస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, పోరాటాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువు ముందుగానే చెప్పారు. కాబట్టి బైబిల్ అంటే ఏమిటి అంటే భవిష్యత్తును గూర్చి తెలియచేసేటువంటి ఒక జ్ఞాన గ్రంథం. కాబట్టి ఇలాంటి గ్రంథాన్ని మనం కలిగి ఉన్నందుకు మనం అందరము ధన్యులం అంటారా? ధన్యులం కాదంటారు? చెప్పండి, ధన్యులమే. కాబట్టి ఈ మాటల మీద మీరు శ్రద్ధ నిలపండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ సిరియన్లు సోమ్రోను చుట్టూ ముట్టడి వేశారు. ఏం చేశారు చెప్పండి? ముట్టడి వేశారు. అంటే సోమ్రోను పట్టణంలో ఉన్నవారు బయటకు వెళ్లకుండా అక్కడ ముట్టడి వేసినటువంటి పరిస్థితి. అడుగు తీసి అడుగు పెడితే బయట ఎవరున్నారు చెప్పండి? శత్రువులు ఉన్నారు. మరి అలనాటి దినాల్లో కరోనా టైంలో కూడా కరోనా ఒక శత్రువుగా తిరిగింది. మన ఇంటిలో నుండి కూడా గడప దాటి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈ సోమ్రోను పట్టణాన్ని దాటి వెళితే ఎవరికి దొరికేస్తారు? వీళ్ళు సిరియన్లకు దొరికేస్తారు, శత్రువులకు దొరికేస్తారు. కాబట్టి కొన్ని దినాలు గడిచిపోతా ఉంది. కరువు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ లేఖనాన్ని నేను ఇంకా ధ్యానించి ఈ లేఖనమును గురించి నేను ఇంకా స్టడీ చేసినప్పుడు కొన్ని విషయాలు మరి నేను నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించగలగాలి ఈ మాటలు. గాడిద యొక్క తల ఎంత అని చెప్పాడండి? 80 రూపాయలు. ఎన్ని రూపాయలు చెప్పండి? 80 రూపాయలు. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. మళ్ళా నాతో రిపీట్ చేస్తారా? గాడిద యొక్క తల ఎంత? 80 రూపాయలు. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. మేక తల ఎంత అని చెప్పారు సహోదరులు? 600 నుండి 800. 600 నుండి 800 ఉండొచ్చు. పెద్ద తల అయితే ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 800 ఉంటుంది. ఇంకా పెద్ద తల అయితే 1000. సరే, 800 అనుకుందాం. అంటే 10% చేసాం. విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, అప్పుడే 80 రూపాయలు కొన్నారు అంటే మనందరికీ కూడా ఒక ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఏమిటి అంటే 80 రూపాయలు అంటే అప్పుడు లెక్కల్లో చాలా ఎక్కువండి అని అంటున్నాం. అవునంటారా కదా? చాలా ఎక్కువండి అని అంటున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, రూపాయి ఎప్పుడు వాడుకలోనికి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి చరిత్ర ఏ సంవత్సరానికి సంబంధించింది అంటే నేను ఒక చిన్న మ్యాప్ చూపిస్తాను. ఆ మ్యాప్ మీరు జాగ్రత్తగా గమనించాలి. కనబడుతుందండి? జాగ్రత్తగా గమనించాలి. రాజులు 19వ అధ్యాయము, తర్వాత 2వ రాజులు 2 నుండి 9 అధ్యాయాలు. 2 నుండి చెప్పండి ఎంతవరకు? 2 నుండి 9 అధ్యాయాలు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎల్లో కలర్ బాక్స్ కనబడుతుంది. ఎల్లో కలర్. ఏ కాలము అంటే బీసీ 841 నుండి 835. జాగ్రత్తగా గమనించా. దీన్ని ఎలా లెక్కిస్తాం? వెనక నుండి లెక్కిస్తాం. అంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. క్లుప్తంగా తెలియజేస్తాను. ఇప్పుడు 835వ సంవత్సరం. జాగ్రత్త గమనించాలి. ప్లస్ చేద్దాం.
835 ప్లస్ ఇది ఎన్నో సంవత్సరం అండి? 2025. ఎంత వచ్చింది? 2860 సంవత్సరాలు. జాగ్రత్తగా గమనించాలి. ఆ సంఘటన జరిగి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 2860 సంవత్సరాలు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా? రూపాయి ఉంది అని మీకు ఎప్పుడు తెలిసింది? మీ చిన్నప్పుడు మీకు తెలుసా రూపాయి ఉందని? పావలా తెలుసు, ఇంకా ముందుకు వెళ్దాం. 10 పైసలు తెలుసు, ఇంకా ముందుకు వెళ్దాం. ఏమిటి చెప్పాలి? 5 పైసలు తెలుసు, ఇంకా ముందుకెళ్దాం. అనా తెలుసు, ఇంకా ముందుకెళ్దాం. అనా తెలీదా? ఇప్పుడు ఎంత డబ్బు లెక్కించాలన్నా ముందుగా దేంతో స్టార్ట్ చేస్తాం? అమ్మా, ఎంత లెక్కించాలన్నా ఇప్పుడు ముందుగా దేంతో స్టార్ట్ చేస్తాం? రూపాయితో. 1,00,000 కౌంట్ చేయాలన్నా దేంతో స్టార్ట్ చేయాలా? రూపాయి. అప్పట్లో మా చిన్నప్పుడు బ్యాలెన్స్ వేయించేవాళ్ళు. 21 రూపాయి. ఎంత? ఆడొక్క రూపాయి లేకపోతే ఏం వేసేవాడు కాదు. ఈ 1 రూపాయి మామూలు టైంలో మనకు ఉపయోగపడుతుందా అంటే దీన్ని పట్టుకెళ్ళి పక్కన పడిచేస్తాం. కానీ ఆడు 1 రూపాయి లేకపోతే ఏం వేసేవాడు కాదు. ఇప్పుడు ఎంత కౌంట్ చేయాలన్నా 1,00,000 రూపాయలకు కూడా 1,00,000 అని చెప్పాలి అంటే ఏం కావాలా? రూపాయి కావాలి. జాగ్రత్తగా గమనించండి. మరి ఎప్పుడు వాడికలోనికి వచ్చింది ఈ రూపాయి అంటే ముందుగా అక్కడ చెప్పబడినటువంటి లేఖన సారాంశాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను అని ఉంది. అయితే ఇంగ్లీష్ లో ఏమనుంది? డాంకీస్ హెడ్ ఫర్ 80 షెకేల్స్ ఆఫ్ సిల్వర్ అని ఉంది. జాగ్రత్తగా గమనించండి. షెకేల్ ఈ పదాన్ని మీరు విన్నారా? యేసయ్య దగ్గరకు వచ్చారంటే ఏం కట్టమన్నారు? పన్ను కట్టమన్నారు. పన్ను కట్టమన్నారు. ఇప్పుడు పేతురు గారిని ఒక గ్యాలం పట్టుకొని వెళ్ళు, ఆ గ్యాలం వేసిన తర్వాత ఒక చేప పట్టుకుంటది. ఆ చేప కడుపులో ఏముంటది? షెకేలు ఉంటది. నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు పన్ను కట్టేమన్నారు యేసుప్రభు. జాగ్రత్తగా గమనించా. కాబట్టి ఇప్పుడు షెకేలు అనేటువంటి పదం అందరికీ తెలుసా తెలీదా? విన్నారు కదా. మనకు వాడుకలో లేదు కానీ విన్నాం. మరి షెకేల్ అంటే ఎంత అనేటువంటి విధానాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్ లో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ తెలుగులో మనం చదువుతున్నాం 80 రూపాయలు. ఎందుకు ఇలా రాయబడింది? బైబిల్ సత్యం ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది, కానీ మొమ్మాటికి అది సత్యమే చెబుతుందని నేను నిరూపిస్తాను. జాగ్రత్తగా గమనించా. ఎందుకు అంటే ఇక్కడ 80 రూపాయలు అన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఏమన్నాడు? షెకేల్ అనేటువంటి మాట. అంటే 80 షెకేల్. ఎన్ని షెకేల్ అండి? 80 షెకేల్. అంటే రూపాయికి 1 షెకేల్. జాగ్రత్తగా గమనించాలి. రూపాయికి 1 షెకేల్. ఇంతకీ షెకేల్ అనేటువంటి మాట ఎందుకు అక్కడ వాడబడింది అంటే మరి అప్పుడు ఆనాటి కాలంలో అంటే ఎన్ని సంవత్సరాల ముందని చెప్పానండి? 2860 సంవత్సరాల ముందు. ఎప్పుడు జరిగిన సంగతి? 2860 సంవత్సరాలు. ఇక్కడ మీరు ఒక కాయిన్ చూస్తున్నారు. ఇదే అప్పుడు వారు వాడిన షెకేల్. ఇది వెండితో తయారు చేయబడుతుంది. దేంతో చేయబడుతుంది? వెండితో. దీని బరువు ఎంత తెలుసా? 11 గ్రాముల 66. ఎంతండి? 11.66 గ్రాము. అంటే ఇంచుమించుగా 12 గ్రాములకు తక్కువే, 11 గ్రాములకి కొంచెం ఎక్కువ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బంగారం కొంటారా? వెండి కొంటారా? తులం అంటే ఎన్ని గ్రాములు? ఇది తెలుసుకోకుండా బంగారం కొంటే నష్టపోతారు. ఎన్ని గ్రాములండి? 12. ఇందాక నేను చెప్పాను కదా, 12కి తక్కువ, 11కి ఎక్కువ. అంటే 11.66 వస్తుంది. జాగ్రత్తగా గమనించా. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా వెండి ఎక్కువగా, మీరు వెండిని కానీ బంగారాన్ని కానీ కొలుస్తారు. ఇప్పుడు ఈ షెకేలు అనగా ఇంచుమించుగా 11 గ్రాములు వేసుకుందాం. ఎన్ని గ్రాములండి? 11 గ్రాములు. 11 గ్రాములు. ఇప్పుడు గ్రాము వెండి ఎంత ఉందండి రేటు? నిన్న లెక్కల ప్రకారంగా నేను సెర్చ్ చేస్తే కాకినాడలో 103 రూపాయలు ఉంది 1 గ్రాము. ఎంత? 103 రూపాయలు. హైదరాబాద్లోనేమో 104 రూపాయలు ఉంది. ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటే జాగ్రత్తగా గమనించా.
ఈ రోజు కొందాం అనుకుంటే 101 రూపాయి ఉంది వెండి కాకినాడలో. ఎంత? 101 రూపాయి. ఇప్పుడు తులం అంటే ఎన్ని గ్రాములు కలిపితే ఒక తులం అవుతుంది? మాకు కొన్ని వెళ్ళి చెప్పండి రా. పొండు గారి దగ్గరికి వెళ్ళలేదా? చెప్పండి. ఆయన ఏదో చెప్తాడు, మనం ఏదో వింటాం, ఊ అంటాం, వచ్చేస్తాం. ఎన్ని గ్రాములు కలిపితే ఒక తులం అవుతుంది? తులం అంటే ఎన్ని గ్రాములు? గుండుకి ఎక్కువ. దీన్ని కూడా 11 గ్రాములు అనుకుందాం. 11 గ్రాములు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను 11 అంటే ఒక షెకేల్ అంటే 11 గ్రాములు. చెప్పండి. అంటే ఒక తులము. ఒక తులం. ఇప్పుడు ఒక గ్రామ్ ఎంత అని చెప్పాను నేను? గ్రాము వెండి ఎంత ఉందిరా ఇప్పుడు? 101 రూపాయి ఇంటూ 11 ఇంటూ 101. 11 ఇంటూ 101 వేసారు కదా. 1111. తులం వెండి ఎంత చెప్పండి? 1111. జాగ్రత్త గమనించాలి. 1111. చాలా క్లుప్తంగా నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా వినా. ఇప్పుడు 80 11. ఎన్ని 11రా? ఎందుకు? ఒక షెకేల్ అంటే 11 గ్రాములు. ఎంత? ఒక షెకేల్ అంటే 11 గ్రాములు. ఇప్పుడు ఎన్ని షెకేళ్ళు? 80 షెకేళ్ళు. 80 ఇంటూ 11 అంటే 880. ఎంత? 880 గ్రాములు. కేజీకి తక్కువ. దేనికి ఎక్కువ? అర కేజీకి ఎక్కువ. కేజీకి తక్కువ, అర కేజీకి ఎక్కువ. ఇప్పుడు 880 గ్రాములు ఇంటూ 880 గ్రాములు ఇంటూ 101 రూపాయి. 101 రూపాయి. 88,880 రూపాయలు. ఇప్పుడు అదే గాడి తల కొంటే ఎంత చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అదే గాడిద తల. ఇప్పుడు గాడిద తలకు బదులుగా ఏం తల కొంటున్నాం మనం? మేక తల. ఇప్పుడు మేక తల మన ఉప్పాడ చుట్టూ కూడా ముట్టడి వేసేస్తే ఎంత ఉంటుంది మేక తల? 88,880 రూపాయలు. ఎవరైనా కొంటారా? ఎవరైనా. ఇప్పుడు అంటే ఆ కరువు ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థం అవడానికి చెప్తున్నా. 88,880 రూపాయలు ఎట్టి ఒక మేకతల కొండం అంటే ఇది మన వలన సాధ్యపడుతుందంటారా? మరి ఎందుకు సొంత పిల్లలను వండుకొని తినేశారు? మరి ఎంత భయంకరమైనటువంటి కరువు. గతంలో మనం చెప్పేసుకున్నాం చాలా సింపుల్గా 80 రూపాయలు. అప్పుడే మనకు చాలా ఎక్కువ అనిపించింది. సరే, ఇప్పుడు 2000 ఎన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళాలా? ఇంచుమించు 3000 సంవత్సరాలకు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక 10% తగ్గించేసుకుందాం. 88,800 అంటే 10 భాగాలు చేద్దాం. ఎన్ని భాగాలు చేద్దాం చెప్పండి? 88,880 రూపాయలు. 80 రూపాయలు డివైడెడ్ బై 10 భాగాలు. 8,888 రూపాయలు కొన్నారంట వాళ్ళు. ఎంత కొన్నారు చెప్పండి? ఎన్ని భాగాలు తగ్గిస్తే? 10 భాగాలుగా విభజిస్తే. 10 భాగాలుగా విభజిస్తే ఎంత కొన్నారు? అప్పుడున్న రేట్ ఎంత? 10,000కు తక్కువ, 8,000కి ఎక్కువ. వాళ్ళు ఆ దినాల్లో అంటే 3,000 సంవత్సరాలు ముందుకు వెళితే ఎంత కొన్నారు చెప్పండి? ఎంత కొన్నారు? 8,888 రూపాయలు. ఇంచుమించుగా 10,000 రూపాయలు కొన్నారంట. దేన్ని? గాడిద యొక్క తల. తర్వాత రెండవ మాట చెప్పాడు కదా, పావురపు రెట్ట 5 రూపాయలు. దీనికి 2 వాదనలు ఉన్నాయి. ఒకటి, పావురం వేసినటువంటి రెట్ట. 2, అది రెట్ట కాదు. 2 వాదనలు, జాగ్రత్తగా గమనించాలి. 2 అభిప్రాయాలు.
అయితే దీన్ని ఇంకా నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు, సెర్చ్ చేసినప్పుడు, ఇంకా దీన్ని గూర్చి అవలోకనం చేసినప్పుడు, మరి పావురపు రెట్ట తింటే ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు ఏమిటో తెలుసా? ఊపిరితిత్తులకు ప్రాబ్లం అంట. పావురాలు అందుకే పెంచుకోవద్దంటారు. చెప్పండి, పావురాలను ఏం చేయకూడదంట? పెంచుకోకూడదు. 2 వాదనలు అని చెప్పాను కదా. మొదటి వాదన ఏమిటి, మొదటి అభిప్రాయం ఏమిటంటే, పావురం వేసినటువంటి రెట్టలో గింజలు దొరుకుతాయంట. ఏం దొరుకుతాయి చెప్పండి? గింజలు దొరుకుతాయంట. అలా భయంకరమైనటువంటి కరువు ఎలా ఉందంటే, ఆ గింజలను కడుక్కొని మరలా గింజలు వండుకొని తినేటువంటి పరిస్థితి ఉంది అని ఒక వాదన. కానీ ఎందుకో మరి ఇది బైబుల్ అంతగా దీన్ని ఏకీభవించట్లా, చరిత్ర కూడా దీన్ని ఏకీభవించట్లా. ఎందుకు అంటే, పావురపు రెట్ట తినడానికి పని చేయదు. మరి పావురపు రెట్ట ఏమిటి అంటే, రెండవ అభిప్రాయం ఏమిటి అంటే, ఇది బైబిల్కి సరిపోతా ఉంది. మరి కాయగూరల పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు మనము బంగాళదుంపను ఏమని పిలుస్తాం? తెలంగాణలో ఏమని పిలుస్తారు? ఆలుగడ్డ. ఏం గడ్డ అంట? ఆలుగడ్డ. ఉల్లిపాయను ఏమని పిలుస్తాం మనం? ఉల్లిపాయ అని పిలుస్తాం. వాళ్ళు ఉల్లిగడ్డ. ఏం గడ్డ? ఉల్లిగడ్డ. మనం ఎముకలు ఏమంటాం? ఎముకలే అంటాం. వాళ్ళు బొక్కలు ఇరిగిపోతాయి అంటారు. అది మనకు తప్పు అనిపిస్తుంది, వాళ్ళకి రైట్, కరెక్ట్. జాగ్రత్త గమనించాలి. కాబట్టి అక్కడ ఒక అంటే తక్కువ రేటుకు సంబంధించినటువంటి ఒక కాయగూరకు ఆ పేరు పెట్టబడిందంట. జాగ్రత్త గమనించాలి. తక్కువ రేట్ అంటే చాలా నీచమైనటువంటి కాయగూర. అది తినేవారు. అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే దాని గురించి వచ్చినటువంటి హిస్టరీ ఏమిటంటే, దాన్ని వేపుకొని తినేవారంట. రెండవదిగా ఉడకబెట్టి తినేవారంట. ఏం చేసేవారంట? అది చూడడానికి నువ్వుల గింజలు ఎంతమంది తెలుసండి? నువ్వుల గింజలు. ఆ నువ్వుల గింజల పోలు ఉంటుందంట. చూడడానికి నువ్వుల గింజల్లా కనబడతాయంట. ఆ గింజలను ఫ్రై చేసుకొని తింటారు. రెండవదిగా ఉడకబెట్టుకొని తింటారు. ఇప్పుడు ఈ గింజల యొక్క రేటు ఎంత అయిపోయింది చెప్పండి? అరపావు అంటే అరకేజీ. అరకేజీ ఎంత అయింది చెప్పండి? ఎంత అయిందిరా? 5 రూపాయలు అయిపోయాయి. ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా. ఇందాక నేను రూపాయిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మొట్టమొదటిగా ఈ రూపాయి ఎప్పుడు వాడికలోనికి వచ్చింది అంటే, మరి చరిత్ర తెలియజేస్తూ ఉంది. భారతదేశంలోనికి ఈ రూపాయి ఎప్పుడు వాడికలోనికి వచ్చింది అంటే, చూడండి, ఇది మన భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టబడినటువంటి రూపాయి కాయిన్. ఎంతమంది చూస్తున్నారండి ఫోటో? ఫస్ట్ రూపాయి ఎవరైనా చూసారా? నేను చూపిస్తున్నాను చూడండి, ఖర్చు లేకుండా. ఫస్ట్ రూపాయి కాయిన్ అదే. మొట్టమొదటి రూపాయి కాయిన్ అదే. ఇది ఎవరు కనిపెట్టారు, ఎవరు కనుగొన్నారు అంటే, మరి మనము చరిత్ర కొంత జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో రూపాయి మొదటిగా 16వ శతాబ్దంలో ఢిల్లీని పాలించిన సుల్తాన్ షేర్ షా సూరి. ఎవరు చెప్పండి? షేర్ షా సూరి అనేటువంటి ఒక సుల్తాన్ కనుగొన్నాడంట. ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో ఈ యొక్క కాయిన్ మొట్టమొదటిగా ప్రవేశించబడింది. ఎప్పుడు? 16వ శతాబ్దంలో. ఎందుకు అక్కడ 80 రూపాయలు, ఎందుకు అక్కడ 5 రూపాయలు అని 3000 సంవత్సరాలకు ముందు ఆ రూపాయి వాడికలో లేకపోయినా ఎందుకు తెలుగులోనికి ఆ విధంగా అనువదించారు అంటే, జాగ్రత్తగా ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నో శతాబ్దం అని చెప్పానండి? 16వ శతాబ్దంలో దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ యొక్క శతాబ్దము అయిపోయిన తర్వాత మరి బైబుల్ ఎప్పుడు తెలుగులోనికి తర్జుమా చేయబడింది? ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. బైబుల్ని తెలుగులోనికి తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం కేరీ. ఎవరు చెప్పండి? విలియం కేరీ భారతదేశానికి మిషనరీగా వచ్చారు. ఆయన మిషనరీగా వచ్చినప్పుడు కొన్ని భాషలు నేర్చుకున్నారు. బెంగాలీ నేర్చుకున్నారు. ఇలా కొన్ని భాషలు నేర్చుకున్నప్పుడు మరి తెలుగులోనికి తర్జుమా చేయడానికి మరి కొంతమందిని ఆయన పట్టుకొని అందరూ ఏకీభవించి మరి తెలుగులోనికి ఈ యొక్క బైబుల్ తర్జుమా చేసేటువంటి విధానం మనకు తెలుసు. మరి బైబిల్ అంతటిని కూడా మీరు ఆలోచిస్తే న్యూ టెస్ట్మెంట్, అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన ఏమో ఆదిమ హిబ్రూలో రాయబడింది. వారి భాష ఏంటి చెప్పండి? హెబ్రీ భాష. ఆ హెబ్రీ భాషలో మాట్లాడేవారు. తర్వాత ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి, యేసుప్రభు వారు కాలానికి వచ్చేసరికి గ్రీకులో మాట్లాడేవారు.
ఈ రెండు కూడా రెండు రకాలైనటువంటి భాషల్లో మరి రాయబడ్డాయి. ఈ రెండు భాషల్లో కూడా మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఆత్మీయ సత్యాలు అర్థమవుతాయి. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సువార్త మరి నలుమూలల వ్యాపిస్తూ ఉంది. తర్వాత మన ఇంటర్నేషనల్ అందరూ మాట్లాడే భాష ఏమిటండి? ఇంగ్లీష్. చెప్పండి, ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడింది, అందరూ నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు. కానీ అందరికి ఇంగ్లీష్ వస్తుందంటారా? రా. కాబట్టి ఈ ఇంగ్లీష్లో నుండి కొన్ని భాషలు, భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. బెంగాలీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఉర్దూ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళం కావచ్చు, ఇలా చాలా భాషలు ఉన్నాయి. అయితే ఈ భాషలన్నిటిలోని కూడా తర్జుమా చేస్తాయి. ఇంకా స్వార్థ అందరికీ అర్థమవుతుంది. దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటో ప్రజలకు అర్థమయ్యి వారు ఆ మాటలకు లోపడతారు అనేటువంటి విధానంలో చాలా ప్రయాసపడ్డారంట విలియం కేరీ గారు. ఎట్టకేలకు ఆ బైబిల్ గ్రంథాన్ని వారు తర్జుమా చేశారంట. చూడండి, ఎప్పుడు తర్జుమా చేశారు అంటే 18వ శతాబ్దంలో. ఎన్నో శతాబ్దంలోనండి? ఎన్ని శతాబ్దాలు గడిచిపోయాయంట? రూపాయి కనిపెట్టిన సంవత్సరం దగ్గర నుండి 2 శతాబ్దాలు. శతాబ్దము అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 200 సంవత్సరాలు ఇంచుమించుగా గడిచిపోయిన తర్వాత తెలుగులోనికి ఏం చేయబడింది? అనువదించబడింది. అప్పుడు ఎక్కువగా వాడుకలో ఉండేటువంటి పదము ఏమిటి అంటే డబ్బులను గూర్చి వాడుతున్నటువంటి పదం రూపాయి. ఏంటి చెప్పండి? రూపాయి. ఇప్పుడు ఈ రూపాయిని కనిపెట్టినటువంటి విధానం కూడా ఎన్ని గ్రాములు ఆయన కనుగొన్నాడు? ఇందాక నేను చెప్పాను 11 గ్రాములు అండి. జాగ్రత్త గమనించాలి. ఎన్ని గ్రాములు కనుగొన్నాడ్రా? మొదటి శతాబ్దంలో మీరు జాగ్రత్త గమనిస్తే 11.66 గ్రాముల వెండి అంట. ఎంత చెప్పండి? ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన? బైబుల్ ఎంత ఖచ్చితమైనదో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడో ఢిల్లీలో పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి 11.66 గ్రాములతో ఒక నాణ్యాన్ని కనిపెట్టారంట. ఆ కనిపెట్టినటువంటి విధానం మనము చూస్తే అక్కడ సెకేలును గూర్చి మనము చదువుతున్నప్పుడు ఆ సెకేలు కూడా బరువు ఎంత చెప్పండి? 11.66. ఇక్కడ రూపాయి బరువు కూడా ఎంత? 11.66. అది వెండితో తయారు చేయబడింది, ఇది వెండితో తయారు చేయబడింది. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎట్టకేలకు రూపాయి కనుగొన్నాడు. రూపాయి కనుగొన్న తర్వాత అక్కడ 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాలు దాటిన తర్వాత విలియం కేరీ గారు, అలాగనే కొంతమంది పేర్లు చెప్పబడింది. మరి సంపూర్ణంగా బైబిల్ అంతా కూడా ఎప్పుడు తర్జుమా చేయబడిందో అక్కడ కొంత మరి చరిత్ర రాయబడింది. నేను దాన్ని తెలియచేయట్లేదు కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. అయితే రూపాయి ఎక్కువగా వాడుకలో అనుకుంది. ఇప్పుడు చెప్పండి, షెకేలు అంటే 1 తులము వెండితో సమానం కాలము యొక్క లెక్కల ప్రకారంగా. అలాగునే షెకేలు అంటే రూపాయితో సమానము అని 80 షెకేళ్ళు అంటే తెలుగులో రాసినప్పుడు 80 రూపాయలు అని రాశాడు. 5 షెకేళ్ళు అంటే 5 రూపాయలు అని రాశారు. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రకారంగా ఆయన ఎందుకు 80 రూపాయలని మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు ఆ లెక్కలు దానికి సరిపోతున్నాయి. వెండి యొక్క బరువు ఎంత అంటే 11 గ్రాముల 66 అని చెప్పండి. 11.66 గ్రాములుగా సూచించబడతా ఉంది. వారు దానిని వ్యత్యసించి ఇంచుమించుగా మరి వారు కొన్ని నాణ్యములను తీసుకొని వెళ్ళి, కొంత వెండిని తీసుకొని వెళ్ళి అంటే 80 షెకేళ్ళు పెట్టి గాడిద తలను కొనేటువంటి పరిస్థితి ఉంది. 5 షెకేళ్ళు పెట్టి ఏం కొనేవారంట? పావురపు రెట్టను కొనే పరిస్థితి ఉంది. ఈ విధంగా జీవనం కొనసాగిపోతా ఉంది. 3వ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే 2 తల్లులు వారి కడుపున పుట్టినటువంటి బిడ్డలను ఏం చేసుకున్నారంట? చంపేద్దాం అని ఆలోచించారంట. తినేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చిందంట. ఒక బిడ్డను వండుకున్నారంట, తినేశారంట. 2వ బిడ్డను మరి ఆమె దాచిపెట్టినప్పుడు రాజు దగ్గరకు ఆ వార్తను తీసుకొని వస్తా ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇందాక నేను చెప్పాను, యేసు ప్రభువు వారి యొక్క కాలంలో కూడా షెకేళ్ళ గురించి మనం చదువుతాం. కాలం మారుతా ఉన్నప్పుడు ఆ షెకేల్లో కొన్ని మార్పులు కనబడతా ఉన్నాయి. యేసు ప్రభువు వారు కాలములో షెకేలు యొక్క బరువు ఎంతో తెలుసా? 14 గ్రాములు. ఎన్ని గ్రాములు? ఇప్పుడు చేప ఎన్ని గ్రాములు మింగిందండి? 14 గ్రాములు మింగింది. ఎన్ని గ్రాములు? ఇప్పుడు 1/2 షెకేలేమో పేతురు గారికి కట్టమన్నారు, 1/2 షెకేలేమో యేసు ప్రభు వారికి కట్టమన్నారు. అంటే 1/2 షెకేలు 14లో సగం ఎంత? 7 గ్రాములు. ఇప్పుడు 7 గ్రాములు ఎవరు పన్ను కట్టారు? యేసు ప్రభు వారు కట్టారు. 7 గ్రాముల పన్ను ఇంకా ఎవరు కట్టారు? పేతురు గారు కట్టారు. జాగ్రత్తగా విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి.
కాబట్టి ఇలా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు 7వ అధ్యాయాన్ని నేను వివరిస్తాను అనేటువంటి విధానము నేను మీకు తెలియచేస్తాను. ఇప్పుడు అమ్మ మీ ఆడవాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. సాల్లు వచ్చాయి, చాట్లు వచ్చాయి, అన్నీ ఉన్నాయి. నేను తీస్తాను జాగ్రత్తగా. మీ లెక్కలన్నీ ఈరోజు తేలిపోతాయి, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయము జాగ్రత్తగా గమనించాలి. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కటింటికి ఒక మానిక సన్నని పిండి. అంటే రూపాయి అంటే 1 షెకెల్. జాగ్రత్త గమనించాలి. 1 తులం వెండి. చెప్పండి, 1 తులం వెండికి ఏమొస్తుందంట? 1 తులం. అప్పుడు 80 తులాల వెండికి గాడితలను కొన్నారు. దాన్ని అప్పుడు వరకు 80 తులాల వెండికి ఏం కొన్నారా? గాడిద కొన్నారు, గాడితలు కొన్నారు. ఈరోజు నేను అంటున్నాను, అదే 80 తులాలు ఉంటే మనకు 10 రోజులు తినకపోయినా చక్కగా పడుకుంటాం మనం. అదే 80 తులాలు మనకు ఉందనుకోండి, సంవత్సరం రోజులు లేకపోయినా మనము బ్రతికేస్తాం అనేటువంటి భ్రమలో ఉంటాం. దేవుని యొక్క మాటలు మీరు అర్థం చేసుకోవాలి. అన్నాడు, 1 షెకేలుకు ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒక్కటింటికి 2 మానికల ఎవలును అమ్మబడును. ఇక్కడ మానిక అన్నాడు. చెప్పండి, ఏమన్నాడురా? మానిక. బియ్యాన్ని ఎలా కొలుస్తారమ్మా మీరు? గోధుమలు ఎలా కొలుస్తారా? ఎవల్ని ఎలా కొలుస్తారా? ఎలా కొలుస్తారు? రోజు ఎలా అన్నం వండుతున్నారు? మీ కొలత ఏంటి? సోల. వచ్చారు దారిలో. సోల. సోల. సోల కంటే పెద్దది తవ్వ. తవ్వ కంటే పెద్దది కొంచానికి వెళ్ళిపోయారు. మధ్యలో మానిక ఉంది, జాగ్రత్తగా గమనించాలి. మానిక. ఇప్పుడు మానిక వచ్చాం, జాగ్రత్తగా వినా. సోల, తవ్వ, 2 సోళ్ళ కలిపితే పుట్టలేదు, వాళ్ళు ఎవరు పుట్టలేదు. సరే, 2 సోళ్ళ కలిపితే 1 తవ్వ. 2 సోళ్ళ కలిపితే 1 తవ్వ. 2 తవ్వలు కలిపితే 1 మానిక. 2 మానికలు కలిపితే అడ్డెడు. అడ్డెడు. 2 మానికలు కలిపితే ఎంత అండి? సిద్ధుబాబు గారు ఎంత? 2 అడ్డెళ్ళు, 2 మానికలు కలిపితే అడ్డెడు. అడ్డెడు అంటే ఎన్ని కేజీలు? 2 కేజీలా? కేజీయా? 2 కేజీలు. కరెక్టే, 2 కేజీలు. ఇప్పుడు మానిక అంటే ఎన్ని కేజీలు? 1 కేజీ. 2 మానికలు కలిపితే 1 అడ్డెడు అన్నాను. ఇప్పుడు అడ్డెడు అంటే ఎన్ని కేజీలు? 2 కేజీలు. అంటే 1 మానిక అంటే ఎన్ని కేజీలు? 1 కేజీ. ఎన్ని కేజీ? 1 కేజీ. జాగ్రత్తగా మీరు అదే స్టాండ్ మీద ఉండండి. ఇప్పుడు మరలా చదువుదాం అదే మాట. ఏమన్నాడు? రూపాయి అంటే 1 షెకేలుకు 1 మానిక సన్నని పిండి. అంటే 1 కేజీ పిండి వస్తుందంట. దేనికి? 1 షెకేల్. అంటే 1 కాయిన్కి ఏమొస్తుందిరా? ఏమొస్తుంది 1 కాయిన్కి? 1 కేజీ పిండి వస్తుందంట 1 కాయిన్కి. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలి అంటే 1 రూపాయికి ఏం రావాలా? కేజీ పిండి. ఆశీర్వాద్. ఏం రావాలా? ఆశీర్వాద్ రావాలి. తర్వాత ఏమన్నాడు? రూపాయి ఒక్కటింటికి 2 మానికల ఎవలు. ఎవలను గురించి మీరు చరిత్ర కొంత జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎవలు అనేటువంటి వాడిక గోధుమల్ని ఎవలని పిలిచారంట. తర్వాత ఈ ఎవలను గురించి మీరు ఆలోచిస్తే బార్లీ. ఏంటి చెప్పండిరా? బార్లీ. బార్లీని కూడా ఎవలు అన్నారంట. అయితే ఈ ఎవలు ఎంతకు కొన్నారు అంటే, ఎంతకు కొంటారు అంటే, మరుసటి 1 రోజు గడిచి, అంటే టుమారో, రేపు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎలా అమ్మబోతున్నారు అంటే, 1 రూపాయికేమో సన్నని పిండి 1 కేజీ పిండి వస్తుంది అన్నాడు. అంటే 1 షెకేలుకు కేజీ పిండి. తర్వాత రేపటికి ఏమన్నాడు అంటే, రెండవదిగా 1 రూపాయికి అంటే 1 షెకేలుకి 2 కేజీలు ఎవలు అమ్మబడతాయి. ఈ మాట దైవజనుడు చెప్పాడంట రాజుతో. ఇప్పుడు రాజుగారి దగ్గరే ఒకడు ఉన్నాడు, అపనమ్మకం కలిగిన వాడు, నమ్మలేనటువంటి వాడు, దేవుని మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తి.
దేవుని యొక్క కార్యములను. తర్వాత ఈ లెక్కలు కూడా మీరు చూస్తే ఒకసారి చూడండి. పాత కొలతలో 4 గిద్దలు, 1 సోల, గిద్దల దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. తర్వాత 2 సోలలు, 1 తవ్వ, అంటే సేర్ అంటారు దాన్నే. తర్వాత 2 తవ్వలు, 1 మానిక, 2 మానికలు, 1 అడ్డెడు, 4 మానికలు, 1 కొంచెం. ఇప్పుడు వచ్చింది కొంచెం, అమ్మ మీ కొంచెం ఇదిగో. తర్వాత 10 కొంచాలు, 1 అంకెం, 10 మానికలు, 1 డబ్బా, 7 డబ్బాలు, 1 బస్తా, 13 బస్తాలు, 1 పుట్టవి. ఇవి పాత్ర కొలతల లెక్కకు వస్తాయి. జాగ్రత్తగా విషయాల మీద దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి లెక్కలో ఈ లెక్కల ప్రకారంగా ఎప్పటికీ పాత పద్ధతులు పోలేదండి. మన ఇంట్లో సోలకు ఆ ఉండే ప్రాధాన్యత అన్నింట్లో ఉన్నాయి. ఎవరో వెయిట్ మిషన్ పెట్టుకున్నారా ఇంటి దగ్గర? పెట్టుకోలే. కానీ సోల్లో ఇంత వేస్తాం, ఇది సోల మా ఇద్దరికి సరిపోద్ది, లేకపోతే ముగ్గురికి సరిపోద్ది, ఇది సోల. ఇదే లెక్కలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అవునంటారా కదా? మీకు తెలిసిపోద్ది. ఇలా సోల తీస్తే ఇంత, ఇది సరిపోద్ది. మా ఆయన ఎక్కువ తింటే 2 సోళ్ళు సరిపోద్ది, లేదు సరిపెట్టేసుకుంటే అయిపోతుంది. కాబట్టి దీని మీద ఆధారపడుతుంది. దీన్ని బట్టి లెక్కలు వేసుకుంటాం. 25 కేజీలు ఎన్ని రోజులు తినగలమో మనం లెక్కలు వేసుకుంటాం. 25 కేజీలు బాగా తింటే 10 రోజుల్లో లేపేస్తున్నాం, బాగా తినకపోతే 1 నెల రోజులు తింటున్నాం. ఇలా మన లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఆర్థిక పరంగా ముందుకు కొనసాగుతున్నాం. కానీ ఇలాగ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా చుట్టూ ముట్టడి వేస్తే బయటకు కదలలేనటువంటి పరిస్థితి ఉంటే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి ఎంతగా దెబ్బతింటుందో ఒకసారి ఆలోచన చేయాలి మీరు. టైమ్స్ వచ్చి చెప్తున్నాడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట, ఒక దీవెనకరమైనటువంటి మాట, వారి యొక్క జీవితంలో మార్చేటువంటి మాట, వారి యొక్క బ్రతుకులను మార్చేటువంటి మాట చెప్పినప్పుడు అక్కడ అపనమ్మకము కలిగినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలా జరగదు. జాగ్రత్తగా గమనించాలి. ఒక దైవజనుడు గాని, ఆత్మీయ నాయకుడు గాని, సంఘములో ప్రార్థించేటువంటి వ్యక్తి గాని దేవుడిని బ్రతుకును మారుస్తున్నాడు అని చెప్పినప్పుడు అపవాదిగాడు ఏం చెప్పిస్తాడంట? దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇలా జరగదంట. అక్కడ అవిశ్వాసం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి నచ్చలేనటువంటి ఒక పాపపు క్రియ ఏదైనా ఉన్నది అంటే అవిశ్వాసము కలిగినటువంటి మనస్సు, అవిధేయత కలిగినటువంటి మనస్సు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ప్రతిదినము వారి యొక్క జీవితంలో సరి చేసుకుంటూ విశ్వాసము నుండి అధికమైనటువంటి విశ్వాసంలోనికి అడుగు వేయాలి. కానీ ఏం చేస్తున్నారు? మొదట ఉన్న విశ్వాసం ఏమైపోతుంది? సన్నగిల్లిపోతా ఉంది, అవిశ్వాసులు అయిపోతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గమనించాలి. నమ్ముతూ ఉన్నాను, యేసయ్య వచ్చేసరికి నీ విశ్వాసము అంతకు అభివృద్ధి చెందునుగాక. విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయండి. విశ్వాసం ద్వారానే మనము దేవుని యొక్క కార్యములు మన యొక్క జీవితంలో మనం పొందుకోగలుగుతాం. యేసుప్రభువు వారు చాలాసార్లు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది. అమ్మా నీకు విశ్వాసం ఉన్నదా అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయ్యా నీకు విశ్వాసం ఉన్నదా అని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అదే మాట నా ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకు నీ ఆర్థిక పరిస్థితి మార్చివేయబడట్లా? ఎందుకు ఇంకా కరువుతోనే ఉన్నా అంటే దేవుని మీద నీవు విశ్వాసం ఉంచగలిగావా? దేవుని దైవజనుడు చెప్తున్నాడంట. చూడండి 2వ వచనము, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, ఒక అధిపతి ఉన్నాడంట ఆ రాజ్యములో. అధిపతి అంటున్నాడంట, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఇంకా అవిశ్వాసం కలిగినటువంటి మనసు ఎవరికైనా ఉన్నదేమో ప్రియ దైవ జనాంగమ, జాగ్రత్తగా గమనించా. దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిస్తేనే గానీ ఇది జరుగుతుందా అని అడిగాడంట. దానికి ముందు నేను చెప్పాను, ఇప్పుడు లెక్కల్లో మనం పోల్చుకుంటే 88,880 రూపాయలకి ఏం కొన్నారా? గాడిద తల. ఎంత కొన్నారు చెప్పండి? 88,880 రూపాయలు. ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, రేపటికల్లా మీరు 80 రూపాయలకే కొనబోతున్నారు. ఏందలా? ఇప్పుడు నమ్మబుద్ధి వేస్తుందా? సరే, మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు అదే వెండి, జాగ్రత్తగా గమనించాలి, వెండి ఈ రోజు లెక్కల ప్రకారంగా 88,880
80 రూపాయలు. ఇప్పుడు నేను దైవజనుడిగా చెప్తున్నాను, రేపటి కల్లా 80 రూపాయలకు అదే వెండిని మీరు కొనబోతున్నారు అంటే కింద నుండే వచ్చేస్త చెప్పొచ్చేళ్లే ఈయన, మోడీ గారికి ఈయన ఏమైనా చుట్టమా అంటారా? ఆ సహోదరు అంటున్నారు, ఎక్కడ లేని డబ్బు, దాచిన డబ్బు అంతా ఏం చేస్తుందంట, బయటకు వచ్చేస్తుంది. ఏమో మా వాళ్ళ దగ్గర అయితే ఏం డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త గమనించా. ఇప్పుడు రేపటికల్లా ఎన్ని రూపాయలు కొనాలరా? ఎన్ని రూపాయలు కొనాలా? 80 రూపాయలకి. ఇప్పుడు ఒకడు అన్నాడంట వెంటనే, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇది జరగదు. ఇప్పుడు దైవజనుడు అంటున్నాడంట, ఒరే ఇది ఖచ్చితంగా జరుగుద్ది కానీ జరిగిన దాన్ని నువ్వు చూడవు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఖచ్చితంగా రేపటికల్లా వెండి 80 రూపాయలే, కానీ కొనుక్కోవడానికి ఎవరుండరు? మీరుండరు. దైవజనుడు అంటున్నాడు, అవిశ్వాసముతో పలికావు గనుక, దేవుని మీద నమ్మకము లేదు గనుక, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తాడు అనేటువంటి విధానము నువ్వు మరచిపోయావు గనుక నీవు చూడమని చెప్పాడంట. ఇప్పుడు దేవుడు చేస్తున్నటువంటి అద్భుతం ఏమిటో మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను అనుకుంటున్నాను, ఈ మాటలు ఒకవేళ వినడానికి చాలా మంది దేవుని యొక్క మందిరంలో లేరు. వారందరూ కూడా ఒకవేళ మరి దేవుని యొక్క ధన్యతను పోగొట్టుకున్నారు. విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. ఏమిటి అంటే, దేవుడు ఎలా పరిస్థితిని మార్చారు అంటే, 4 కుష్ఠరోగులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారా? 4 కుష్ఠరోగులు. ఈ 4 కుష్ఠరోగులు కూడా ఫ్రెండ్స్ అంట. ఎవరు చెప్పండి? ఫ్రెండ్స్. ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది, కుష్ఠరోగుల యొక్క నివాసము ఎక్కడ అంటే ఊరి బయట. ఎక్కడ ఉండాలి చెప్పండి ఇల్లు? ఊరి బయట. మీరు లేవియకాండం 13వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, మరొకసారి చెప్తున్నా, కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరు బయట. ఎందుకు చెప్పండి? ఆ వ్యాధి ఇతరులకు సోకేటువంటి అవకాశం ఉంటుంది. కుష్ఠరోగులను పట్టుకుంటే, లేకపోతే వారి యొక్క గాయాలు తాకితే ఏదో ఒక ఇన్ఫెక్షన్ అవుతుంది అనేటువంటి భయం ప్రజలకు ఉంటుంది, ఇప్పటికీ కూడా ఉంటుంది. దానివల్ల గాలి కూడా కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుష్ఠరోగి అపవిత్రుడు కనుక ఈ కుష్ఠరోగి ఏం చేయాలి? ఊరికి వెలుపల ఉండాలి, బయట ఉండాలి. మీరు లేవియకాండం తర్వాత మీరు చదవండి, 13వ అధ్యాయం 46వ వచనం, అలాగే సంఖ్యాకాండం 5వ అధ్యాయము 2-3 వచనాలు. మళ్ళీ నోట్ చేసుకుంటారా? లేవియకాండం 13వ అధ్యాయం 46వ వచనం, తర్వాత సంఖ్యాకాండం 5వ అధ్యాయము 2-3 వచనాలు. వీళ్ళు ఊరికి బయట ఉండాలి. ఇప్పుడు కరువు వచ్చింది, ఊరు బయట ఎవరన్నారు చెప్పండిరా? అమ్మా, మొట్టడు వేసిన వాళ్ళు ఎవరన్నారు? సిరియా సైన్యం ఉంది. వీళ్ళు ఆ గవిని దగ్గర ఉండిపోయారు, ఆ గేట్ల దగ్గర ఉండిపోయారు, ఆ ద్వారాల దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు మీరు అమినాబాద్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆర్చ్ ఉంటది. ఏముంటది అక్కడ? ఏముంటదిరా? అమినాబాద్కి ఎంటర్ అయినప్పుడు ఒక ఆర్చ్ ఉంటది. 2 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభం మీద ఇంకొకటి బల్ల లాంటిది. ఇలా దీన్ని ఒక ఆర్చ్ అంటారు. దీన్నే బైబిల్ పరిభాషలు ఏమిటంటే ఊరు యొక్క గవిని, అంటే ద్వారము. చెప్పండి, ఏమిటంట? ద్వారము. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు ఆ అమినాబాద్ సెంటర్లో ఉండిపోయారు. సెంటర్లోనికి వచ్చారనుకోండి, ఊర్లో వాళ్ళు చంపారు. ఇప్పుడు సెంటర్లో నుండి బయటికి వెళ్తే బయట ఎవరున్నారు? వీళ్ళ కంటే మాయలు శత్రువులు ఉన్నారు. ఎవర్రా? ఇప్పుడు సిరియన్లు ఉన్నారు. అంటే ఊరు బయటికి వెళ్ళడానికి అవకాశంలా, ఊర్లోనికి రావడానికి అవకాశంలా. ఎవరైనా కక్కెడతారా, మొక్కెడతారా అంటే వాళ్ళకే తినడానికి లేదు. మరి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే వీళ్ళు అనుకున్నారంట, మనం ఇంకా చచ్చిపోవడమే మేలు. ఒకవేళ మనం ఊర్లోకి వెళ్తే మన పరిస్థితి అందరికీ తెలుసు, మనం బ్రతకడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు తినడానికే లేదు. ఊరు బయటికి వెళదాం, సిరియన్ల దగ్గరికి వెళదాం. వాళ్ళు ఒకవేళ మనం బ్రతికనిస్తే బ్రతుకుతాం, ఇంకా బ్రతకనివ్వకపోతే చచ్చిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఆకలితో ఉండైనా మనం కొన్ని రోజులకి ఏమైపోతామంట? చచ్చిపోతాం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ వచనాలు మీరు 3వ వచనం నుండి చదివితే, అప్పుడు పట్టణపు గుమ్మమునంత 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒక్కరినొక్కరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదని అనుకుంటిమా? పట్టణమందు క్షామం ఏమన్నదంట? కరువు ఉన్నది. ఆయన అక్కడికి వెళ్ళినా అచ్చటా చచ్చిపోతాం. ఇచ్చట ఓరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోతాము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదము రండి. వారు మనల్ని బ్రతుకునిచ్చినా మనము బ్రతుకుదము, మనల్ని చంపినా మనము చచ్చుదము అని చెప్పుకొని. చూడండి, 4 ఆలోచించుకున్నారంట.
సిరియన్ దగ్గరికి వెళ్దాం, వారికి కనికరం కలిగింది అనుకో, మనకి కొన్ని రొట్టు ముక్కలు పెడతారు, కొంత ఆహారం పెడతారు, మనం బ్రతుకుతాం. లేదు వారు చంపేస్తారా, ఈ జీవితం ఇంకా ఎందుకు వృధా అని చచ్చిపోదాం అని వారు నిర్ణయం తీసేసుకున్నారు. ఆ నిర్ణయం తీసేసుకొని వాళ్ళ యొక్క డేరాల దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? డేరాల దగ్గరికి వెళ్ళారంట. ఆ డేరాల దగ్గరికి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమిటంటే 5వ వచనములో, సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపేటలోని పోవలనని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగమునద్దుకు రాగా అచ్చట ఎవ్వరునో కనబడకపోయేరి. ఆ డేరాల దగ్గర ఎవ్వరూ లేరండి, జాగ్రత్తగా గమనించాలి. సంధి చీకట్లో వెళ్ళారంట. ఎవరో ఈ 4 కుష్ఠరోగులు. ఇంకా చచ్చిపోదాం అనుకున్నారంట. మరణమే శరణము అన్నట్లుగా వెళ్ళారు, జాగ్రత్తగా గమనించారు. ఇంకా చచ్చిపోదాం అన్నట్టుగా ప్రయాణించారు. ఒకవేళ వారు బ్రతకనిస్తే బ్రతుకుదాం, ఆహారం పెడితే తిందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత ఆ డేరాలలో ఒక్క మనిషి కూడా లేదు, జాగ్రత్తగా గమనించారు. మరి ఏం జరిగింది? అక్కడ ఎవ్వరూ లేరంట. 6వ వచనములో, యెహోవా రథముల, తర్వాత చూడండి, భాగమునందుకు వర్రాగా అసలు ఎవరినో కనబడలేదు. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మన మీదకి వచ్చుటకై. దేవుడు ఏం చేశాడు చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించాలి. నేను చదివించట్లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. దీనికి ముందే దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఏమిటో తెలుసా? గుర్రముల యొక్క శబ్దం, రథముల యొక్క శబ్దము, ఎవరు ఒక గొప్ప సమూహము మన మీదకి వస్తుంది అనేటువంటి భయాన్ని సిరియన్లకు దేవుడు పుట్టించాడంట. ఎవరు పుట్టించారంట? సిరియన్లకు పుట్టించారంట. ఇప్పుడు ఈ సిరియన్లు ఈ శబ్దాన్ని విన్నారు. అయ్యో సైన్యం వస్తుంది, అయ్యో రథములు వస్తున్నాయి, మనకంటే బలమైనటువంటి సైన్యం మనల్ని పట్టుకోవడానికి వస్తుంది. ఇశ్రాయేల్ రాజు ఒకవేళ ఆలోచన చేస్తే మిగతా రాజుల యొక్క సహాయాన్ని కోరుకున్నాడు ఏమో అనేటువంటి ఆలోచన వచ్చేసిందంట. జాగ్రత్తగా గమనించా. ఇశ్రాయేల్ రాజులు ఏం చేశాడంట? వేరే రాజుని సహాయం కోరాడేమో, ఆ సైన్యం అంతా మన మీదకి వస్తుందేమో. ఇంత గుర్రముల యొక్క శబ్దాన్ని మనము వింటున్నాం, రథముల యొక్క శబ్దాన్ని మనం వింటున్నాం, ఒకవేళ మనల్ని పట్టుకుంటారేమో అనేటువంటి ఆలోచనతో ఏమండి అక్కడికక్కడే కట్టు బట్టలతో పరిగెట్టారంటే. ఎవరో చెప్పండి? సిరియల్. కట్టు బట్టలతో తిండి పదార్థాలు అక్కడే వదిలేశారు. మీరు ఎక్కడైనా క్యాంపింగ్కి వెళ్ళారనుకోండి, 5-6 రోజులు అక్కడ ఉన్నారనుకోండి, ఏమేం పట్టుకెళ్తారా? ఏమేం పట్టుకెళ్తారు? ఒక 7 రోజులు ఎక్కడో టెంట్ వేసుకుని ఉందాం అనుకున్నారు. ఏమేం పట్టుకెళ్తారు? బియ్యం. రూపారావు గారు నాకు మంచి ఆలోచన ఇచ్చారు, జాగ్రత్తగా విన్నా. పొండెలకు వెళ్తారు. ఏ వాళ్ళకి వెళ్తారు? పొండెలకు వెళ్తారు. ఏం పట్టుకెళ్తారా చెప్పండి? బియ్యం, రైస్ కట్లు, కాయగూరలు, వాటర్ టిన్నులు, కావాల్సినవి అన్నీ కూడా 1 రోజులో లేకపోతే 10 రోజులో మరలా వెనక్కి అడుగేయకుండా ఎన్ని రోజులైతే కష్టపడతారో అన్ని సరుకులు అక్కడ పెట్టేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు, ఆ యుద్ధంలో ఎప్పుడు జయం వస్తుందో తెలియదు. కొన్ని దినాలు అప్పటికి గడిచిపోయింది. వీరు ఇంకా ఎన్ని దినాలు ఉంటారో అన్ని దినాలకు సరిపడా ఆహార పదార్థాలు అన్ని కూడా తెచ్చుకున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడే గ్యాస్ ఉంది, ఏముంది? కట్టెలు ఉన్నాయి, అక్కడే కావలసిన బియ్యం ఉన్నాయి, అక్కడే భోజన పదార్థాలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అక్కడే మంచి మంచి మాంసాలు ఉన్నాయి, అక్కడే అన్ని ఉన్నాయి. కానీ ఎప్పుడైతే శబ్దం వినబడిందో గోచితో పరిగెట్టినట్టు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు వచ్చి చూస్తే అక్కడ ఖాళీ డేరాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, మంచి మంచి భోజన పదార్థాలు ఉన్నాయి. పట్టణంలో సోమరోళ్ళు ఏముంది? ఇప్పుడు కరువు ఉంది. డేరాల్లో ఏముంది? సమృద్ధి ఉంది. జాగ్రత్తగా గమనించాలి. లోకంలో కరువు ఉంది, దేవుని సన్నిధానంలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. లోకమంతా కూడా కరువుతో ఉంటే దేవుణ్ణి ఆశ్రయించే వానికి ఏ మేలైన కరువై ఉంటుందా? కీర్తన భాగంలో చెప్పబడింది కదా, సింహపు పిల్లలైన లేమి కలిగి ఆకలి కొంటాయేమో గాని ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. లోకంలో అంటే పట్టణంలో ఏముంది చెప్పండి? ఇప్పుడు కరువు ఉంది. డేరాల్లో ఏముందంట? సమృద్ధి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇది కళ అన్నట్లుగా తిన్నారు 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 కడుపులు ఉబ్బిపోయారు. సమృద్ధిగా తినేశారు, ఆకలంతా తీర్చేసుకున్నారు.
ఇప్పుడు ఆకలి అంతా తీర్చేసుకున్న తర్వాత ఆ డేరాలో బంగారం కనబడింది, లేకపోతే పలానది కనబడింది, వెండి కనబడింది, ఇది కనబడింది, అది కనబడింది, ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఒక చోట దాచేసుకున్నారు. జాగ్రత్త గమనించాలి. 4 కుష్ఠరోగులే ఒక చోట దాచుకున్నారంట. మళ్ళీ 2వ డేరాకి వెళ్ళారంట. ఆ 2వ డేరాలో కూడా ఉన్నదంతా తీసుకొని వెళ్ళారంట. మరలా ఒక చోట దాచేసుకున్నారంట. మరలా ఇంకొక డేరాకి వెళ్ళారంట. మరలా తీసుకున్నారంట. మరలా తీసుకొని ఉన్న చోటకి ఇప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వస్తుందంట, ఇది సరైన పని కాదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మనం చేసే పని సరైనది కాదు అని ఒక ఆలోచన వచ్చిందంట. ఈ వార్త మనము అర్జెంటుగా వెళ్ళి రాజుగారికి చెప్పాలి. ఎవరు చెప్పాలి? రాజుగారికి చెప్పాలి. ఈరోజు చాలా మంది క్రీస్తుని గూర్చినటువంటి శుభవార్త తెలిసినప్పటికీ ఎవరికి చెప్పట్లేదు? ప్రజలకు చెప్పట్లే. మనకు తెలిసినటువంటి రక్షణ, మనం పొందుకున్నటువంటి రక్షణ, మనం తెలుసుకున్నటువంటి ఈ శుభవార్త 10 మందికి చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు ఈ 4గురికి ఏం దొరికిందంట? బీచ్ రోడ్లో మనం బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, ఏదైనా బ్యాగ్ దొరికితే. మన ఒప్పాడ పద్ధతి అంతా ఏమైపోయింది తెలుసా? ఒక కారు కొనుక్కుంటే వీడికి ఏం దొరికింది? ఏ పేపర్లోని ఇప్పుడు వచ్చి అలాంటి ముద్రణ లేదు కదా. బ్యాగ్ పడేసుకోవడానికి ఆడేమని చనిపోయాడా? ఎవడైనా ఇల్లు కట్టుకుంటే వీడికి ఏం దొరికింది? దేవుని యొక్క మాటలు అర్థం చేసుకుందాం. వారికి అంత భయంకరమైనటువంటి క్షామం వచ్చేసింది, కరువు వచ్చేసింది. గాడిద తల 80 రూపాయలకు కొనేటువంటి పరిస్థితి. గాడిద తల ఎన్ని రూపాయలు కొన్నారండి? 80 రూపాయలు కొనేటువంటి పరిస్థితి. నా దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధి ఎలా ఉందో తెలుసా? 1 రూపాయికి సన్నని కేజీ పిండి వారు కొనుక్కున్నారండి. ఒక మానిక పిండి కొనుక్కున్నారండి. 2 రూపాయలకి 2 కేజీల ఎవరు కొనుక్కున్నారంట. దేవుడు అట్టి కృప వారికి ఇచ్చారు కనుక వారు సమృద్ధితో ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు. 7వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతులు ఏమిటో తెలుసా? దేవుడు ఎలాంటి పరిస్థితినైనా మారుస్తాడు. నాతో కలిసి అందరూ చెప్పండి ఈ మాట బిగ్గరగా. దేవుడు ఎలాంటి పరిస్థితినైనా మారుస్తాడు. మన దేవునికి పెట్టబడినటువంటి పేరుల్లో మరి ప్రాముఖ్యమైనటువంటి పేరు ఏమిటి అంటే, మన దేవుడు పరిస్థితులను మార్చే, గట్టిగా చెప్పండి రా, పక్కన వాళ్ళతో చెప్పండి, రేపటికల్లా వెండి ధర తగ్గిపోవాలి. మీరు చెప్పిన మాటకి చెప్పండి. 101 రూపాయి ఉంది. ఎంత ఉందండి 1 గ్రాము? రేపటికల్లా తగ్గిపోవాలి. చెప్పండి పక్కన వాళ్ళతో. వెండి పక్కన వాళ్ళతో చెప్పండి. మన దేవుడు అవిశ్వాసం ఉంటే ఏ శిక్ష వచ్చింది ఆయనకి? ఏ శిక్ష వచ్చింది? మరణ శిక్ష వచ్చింది. అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో చెప్పండి. వెండిని గూర్చి కాదు కానీ మన దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు, వ్యాపారములలో సమృద్ధిని ఇచ్చే దేవుడు, చేతి పనులను దీవించే దేవుడు, కరువు అనుకోకుండా నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరచుదాం. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక.